హైపరాది తాజాగా ఒక వీడియోను రిలీజ్ చేసి ఆ వీడియో ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. జనసేనకు 24 సీట్లని ప్రకటన వెలువడగానే చాలా మంది పవన్ ను తిడుతున్నారని, కొంతమంది అలుగుతున్నారని, మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, కొందరు మోపిన జెండానే కిందేసి కాలుస్తున్నారని ఆయన తెలిపారు. జనసేన స్టిక్కర్లను పీకేస్తున్నారని, ఈ ఘటన వల్ల చాలా బాధ కలిగిందని హైపరాది కామెంట్స్ చేశారు. ఆవేశంతో కాకుండా ఆత్మసాక్షితో ఆలోచించాలని హైపరాది పేర్కొన్నారు. తనను నమ్ముకున్న ప్రజలను కానీ, తనను నమ్మిన నాయకులను కానీ మోసం చేసే వ్యక్తిత్వం పవన్ కు ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. పవన్ ఎంత ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉంటారో ఆలోచించాలని హైపరాది వెల్లడించారు. శత్రువులు మాట్లాడినట్లు మనం కూడా పవన్ గురించి మాట్లాడడం రైట్ కాదని తెలిపారు. 2019లో పవన్ ను గెలిపించుకోలేని మనం పవన్ ను ప్రశ్నించే హక్కు మనకుందా అని హైపరాది వెల్లడించారు. పిల్లల కోసం దాచిన డబ్బును సైతం ఖర్చు చేసి పవన్ కౌలు రైతుల కష్టాలు తీర్చారని ఆయన చెప్పుకొచ్చారు. అప్పు చేసి మరీ పవన్ పార్టీ నడుపుతున్నారని ఆయన అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రజలకు సాయం చేసిన నటుడు పవన్ అని హైపరాది వెల్లడించారు. హైపరాది చేసిన కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రజలు పంచే ప్రేమకు బానిస అని హైపరాది తెలిపారు.